దేవుడి రాత్రి ఈ స్థలంలోనికి రావడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి 2 చేతులు ఎత్తి అందరము బిగ్గరగా ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. స్థలంలో చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమందు ఈ స్థలములో చేరిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిలబడిన దాసుని దర్శించి కూడి వచ్చిన బిడ్డలకు, ఈ ప్రాంత వాసులకు, సంఘానికి, సంఘ కుటుంబాలకు అవసరమైన మాటలు ఈ దాసుని ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడినవాడు జ్ఞానం లేనివాడు, నిలబడినవాడు శక్తి లేనివాడు, నిలబడిన వ్యక్తిలో బలము లేదు. కానీ ఈ రాత్రి నీ వాక్కును మాత్రమే ఈ స్థలంలో వెదజల్లి ఉన్నతమైన కృపలో ప్రతి ఒక్క ఆత్మను నీ మాటలతో తాకమని ప్రార్థన చేస్తున్నాం. నిజమే, నీ మాట బ్రతికించేది, నీ మాట నడిపించేది, నీ మాట విడిపించేది, నీ మాట అభయమిచ్చేది కనుక ఈ రాత్రి నీ విలువైన మాటలతో ఈ ప్రాంగణాన్ని నింపమని ప్రార్థన చేస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని చూస్తే సెమీ క్రిస్మస్ యొక్క వేడుక. ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పరిచయం కలిగినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కలిసి జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగని 3 మాటలుగా చెప్పొచ్చు. ఒకటి పంటి పండగ, 2 ఇంటి పండగ, ఒంటి పండగ. స్తోత్రం కలుగు. పంటి పండగ అంటే మీకు అర్థమైపోయింది. ఒంటి పండగ అంటే రేపు క్రిస్మస్ అనగా ఈ రోజున ఆవుదాలు పూసి సున్నిపిండ, వెన్నపిండ, శనగపిండి. ఏ పిండి అది? శనగపిండి కాదు, సున్నిపిండి. స్తోత్రం కలుగునుగా. ఒళ్ళంతా పట్టించి చక్కగా శరీరాన్ని శుభ్రపరిచి దేహాన్ని కాంతివంతంగా చేసే పండుగ ఇది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంటి పండగ అంటే ఇంటికి రంగులు, సున్నాలు, డెకరేషన్లు. క్రిస్మస్ వచ్చింది అని అంటే చాలు, ఎక్కడ లేని సంతోషం, మామూలు సంతోషం కాదు. బీసెన్ రోడ్డు వెళ్తే కిటకిటకిటలాడిపోద్ది. 5వ నంబర్ రోడ్లో అడుగు పెట్టలేం, ముందుకు జరగలేం. చూడండి, రాత్రి నేను ఒక మాట మాత్రం అంటాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటమే నిజమైన క్రిస్మస్. చప్పట్లు కొడదాం ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఎంతమంది
ప్రభుని ఆరాధించడానికి స్థలంలోనికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి మీకు సుపరిచితమైనటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగములో చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య భాగం దాదాపు క్రైస్తవ కుటుంబాల్లో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైన వాక్య భాగమే. ఈ గ్రంథకర్త ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా రాయించినటువంటి మాటలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ రెండు మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి శిశువు పుట్టెను అని రాయబడి ఉంది, 2 కుమారుడు అని రాయబడి. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, మనకు శిశువు పుట్టెను. ఈరోజు చూస్తే సందర్భానుసారంగా ఎవరైనా ఒక కుమారుణ్ణి మనము చూస్తే, ఇప్పుడు మా ఇంట్లోనే మాకు కుమారుడు ఒక కుమార్తెను ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారు నేను కలిసి ఈ కుమారుడిని చూపించి, మా అబ్బాయి కుమారుడిని చూపించి మా కుమారుడు అని మేము అంటాం. అవునా? ప్రైజ్ ద లార్డ్. ఏదైనా గృహానికి వెళ్ళినప్పుడు దర్శించడానికి చిన్నపిల్లలు కనపడుతూ ఉంటారు. వారిని చూసి ఏమంటాం? మీ కుమారుడు అంటాం. వాళ్ళకి జన్మించిన కుమారుడిని పట్టుకొని మన కుమారుడు అని అనగలుగుతామా? అనలేము. అంటే తన్నులు పడతాయి. ప్రైజ్ ద లార్డ్. అంటే నడిపు పగిలిపోతాయి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యాన్ని మనం చూస్తే, ఈయన యావత్ ప్రపంచానికి శిశువు. నీకు నాకు కాదు, మనందరికీ ఆయన శిశువుగా జన్మించాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారుడు నా కుమారుడు కాదు, మనందరి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కుమారుని, ఈ శిశువుని ఈ రాత్రి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, అందరం కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నాం. చక్కగా ఆరాధించారు. నాకు ప్రార్థన జరుగుతుంటే నా ప్రాణం ఆగలి. అన్నేమో కాసేపు ఉండు, నేను పిలిచినప్పుడు మీరు వద్దురుగానే అక్కడికి బయటకు వచ్చేసారు. ఆరాధన జరుగుతుంటే ఆత్మ సంబంధంగా నా హృదయం కదిలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అక్కడికి లైవ్ ఓపెన్ చేసి చూశాను ఎంత చక్కగా జరుగుతుంది. ఈ రాత్రి మనందరం కూడా ప్రభువుని ఆరాధించటమే ఇప్పుడు నేను చెప్పాను నిజమైన క్రిస్టమస్. ఇప్పుడు ఈ శిశువుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రాత్రి ఈ శిశువు అనే పదాన్ని మనం తీసుకుంటే, ఎలాంటి శిశువు మన వ్యక్తిగత జీవితంలో జన్మించాడు? మనం ఆరాధిస్తున్న ఈ శిశువు ఎవరు? ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నాం, నిత్యము ఆయన స్తుతిస్తున్నాం. దినదినం ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో మనసారా ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి వారిగా మనం కనపడుతున్నాం. స్తోత్రం కలుగునుగాక.
అసలు ఈ శిశువు ఎవరు అనే కోణంలో ఈ రాత్రి మన ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము, అందరం కూడా వాక్య భాగంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయము 35వ వచన భాగంలో ఉన్న మాటను చూద్దాం. 1వ అధ్యాయము 30. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. మీరు గమనించాలి, పుట్టబోవు శిశువు. నేను దేని గురించి చెప్తున్నాను? శిశువు గురించి చెప్తున్నా. వాక్య ధ్యానాంశం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన శిశువు ఆయన ఎవరు? ఈ శిశువు ఎలాంటి వాడు? ఈ శిశువు దేనితో మనం ఈ రాత్రి సరిపోల్చగలుగుతాం అనే పదంలో మనం ముందుకు వెళ్తే ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్ముడు జవాబునిచ్చాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గాక కనుక పుట్టబోవు శిశువు ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పుట్టబోవు శిశువు, ఈ శిశువు ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన వాడు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న ఆరాధ్యుడు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ బాల యేసు ఎవరు అనంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో భూమి మీద పుట్టిన ఏ శిశువు కూడా పరిశుద్ధుడు కాదు. భూమి మీద జన్మించిన ఏ నరపుత్రుడు కూడా ఇదిగో పరమాత్ముడు కాదు. మనం ఈ రాత్రి ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడైన శిశువు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఈ రాత్రి చెప్తున్నాను, ఆయన ఏ దేవుడు, ఏ శిశువు అనంటే పరిశుద్ధుడైన వాడు. ఈ లోకంలో, ప్రపంచంలో చాలామంది శిశువులు జన్మిస్తూ ఉన్నారు. జన్మించిన ప్రతి శిశువు కూడా పరిశుద్ధుడు కాదు. జన్మపాపి, కర్మపాపి. అవునన్న వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి శిశువు కూడా జన్మపాపి, కర్మపాపి. కానీ మనం ఆరాధిస్తున్న ఈ శిశువు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. అతనికి ఏం పేరు పెడతారు? ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్యక గర్భవతి అయి, ఇది ఎలా సాధ్యం? ఒక స్త్రీ పురుషుడు కలయిక లేకుండా ఒక శిశువు జన్మించడం ఎలా సాధ్యం అనంటే అది ఒక దేవుని వలన మాత్రమే సాధ్యమైంది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రాత్రి నేను చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్న శిశువు పరిశుద్ధుడు కనుక ఈ రాత్రి మనము కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. నీలో లోపం ఉండొద్దు. ఇదిగో నీలో అపవిత్రత కనబడవద్దు. ఆయనను ఆరాధిస్తున్న నీవు, ఆయనను స్తుతిస్తున్న నీవు, ఆయనను ధ్యానిస్తున్న నీవు, ఆయన సన్నిధిలో నిత్యము ధూపం వేస్తున్న నీవు, ఆయనకు సమీపంగా నివాసం చేస్తున్న నీవు ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధముగానే జీవించాలి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యానంటే ఆయనలో లోపము లేదు. ఆయనలో ఏమి లేదు? లోపమేమి లేదు. ఆయన ఎవరు అనంటే కామ క్రోధ మదమత్సరములు లేనివాడు. ఎవరైనా? కామ క్రోధ మదమత్సరములు లేనివాడు. నాలో ఏమైనా పాపం ఉన్నదా ఎవరైనా చెప్పగలరా అని ప్రపంచంలో సవాలు విసిరినవాడు. మామూలు వ్యక్తి కాదు ఆయన, మన శిశువు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఇప్పుడు ఈ శిశువు? ఏ దేవుడు? పరిశుద్ధుడైన దేవుడు. ఈయన ఒక ప్రత్యేకం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పవిత్రుడను నిర్దోషియు పాపులలో చేరక ఈయన ఎవరంట? ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపులలో చేరినవాడు కాదు, అపవిత్రతల మధ్యలో నిలబడిన వ్యక్తి కాదు ఈయన. దోషుల పక్షాన అపవిత్రతలో పాలి భాగస్థుడిగా ఉన్న వ్యక్తి కాదట ఈయన. ఒక ప్రత్యేకించబడిన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దినం నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి అనంటే, మన శిశువు ఎలాంటి శిశువు? ఇప్పుడు పరిశుద్ధుడైన వాడు. ఎవరైనా ఆమెనందం గట్టిగా, ఎవరైనా పరిశుద్ధుడైన వాడు. ఆయనలో ఏమి లేదు, ఇప్పుడు పాపము లేదు, ఆయనలో దోషం లేదు. పిలాతు సైతం చేతులు కడుక్కుంటున్నాడు, ఈయనలో ఏ దోషము లేదు. ఈయన ఎవరో పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక అధికారి స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇతనిలో ఏమి లేదు, ఏ దోషం, ఏ పొరపాటు కూడా ఇతనిలో లేదు, ఇతనిలో నాకు కనబడడం లేదు. ఏ మూలన వెతికినా, ఒకవేళ అంతరంగంలో ఏమైనా దోషం ఉందేమో, ఒకవేళ అంతరంగంలో ఏదైనా శాపం ఉందేమో అని వెతికి చూసినా ఇతనిలో ఏ కోణంలో కూడా పొరపాటు కనబడలేదు. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీ అందరి ఎదుట ఈ సెమీ క్రిస్మస్ ద్వారా నేను ప్రకటిస్తున్న దేవుడు, ప్రకటిస్తున్న ఈ శిశువు పరిశుద్ధుడైన వాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక, ఆ శిశువు పరిశుద్ధుడు కనుక, ఆ శిశువును పోలి మనము కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. లోకంలో ఉన్న విధి విధానాలన్నీ విడిచిపెట్టాలి. పేతురుకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట పరిశుద్ధాత్మ చెప్తాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయములో, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి. ఎవరి శిశువు? పరిశుద్ధుడైన వాడు. ఎవరి శిశువు? ఎవరైనా నిష్కలంకుడు. ఈయనను పోలి మనం బ్రతకాలంటే మనం ఏమేమి తీసేయాలి? ఇప్పుడు అక్కడ రాయబడి ఉంది, దుష్టత్వం మానాలి, కపటాన్ని మానాలి, వేషధారణ మానాలి, పైకి భక్తి చేస్తూ లోపల రక్తి చేసే వాళ్ళ హృదయాలు మారాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవాన్ని నేను చూస్తే చాలా ప్రమాదకరంగా మారిపోయింది. భక్తి చేస్తున్నట్లు చేస్తున్నారు, కానీ లోపల ఏం కనపడుతుందండి? లోపల రక్తి కనపడుతుంది. అసూయ పోవడం లేదు. ఒకరు బ్రతికితే ఒకరు వారవలేని స్థితి కనపడుతూ ఉంది. ఒకరు బాగుపడితే ఒకరు వారవలేని పరిస్థితి కనపడుతూ ఉంది. రకరకాల లోక సంబంధమైన ఆటపాటలు కనపడుతున్నాయి సమాజంలో. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, సమస్తమైన దోషపు మాటలన్నిటిని కూడా ఈ రాత్రిని విడిచిపెట్టి వేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఎలా మారాలి? ఒక పశు కందు వలె, ఒక శిశువు వలె. ఈ పరిశుద్ధుడైన శిశువు ఎలా పరిశుద్ధంగా కనబడుతున్నాడో, ఈ రాత్రి నీవు కూడా ఒక పరిశుద్ధకరమైన జీవితంలో ఈ రాత్రి పరిపక్వత పొందాలి. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీలో అసూయ ఉందేమో, ఒకవేళ ఈ రాత్రి నిన్ను స్వార్థం అనే ఒక విగ్రహం వెంటాడుతుందేమో,
కొంతమంది వీటిని పూజ చేస్తూ ఉన్నారు. విగ్రహాలు పూజ చేయబాకండి, విగ్రహారాధన చేయబాకండి అంటే మీరు విగ్రహాలు అనుకుంటున్నారా? మీ రాత్రి స్వార్థం అనేది ఒక విగ్రహం, ధనం ఒక విగ్రహం, అసూయ ఒక విగ్రహం. కొంతమంది ధనం అనే విగ్రహాన్ని పూజ చేస్తున్నారు. అర్థమవుతుందండి? ధనం అనే విగ్రహాన్ని పూజ చేస్తున్నారు కొంతమంది ఎంత భక్తి అయినా చేయనివ్వండి, పాటలు పాడతారా? చక్కగా పాడతారు. ప్రార్థన చేయమంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందండి? ఈ రాత్రి వాక్యం వినమంటే చక్కగా శ్రద్ధగా వాక్యం వింటారు. కానీ వారిలో లోపల అసూయ అనే ఒక విగ్రహం ఒక పక్కన ప్రతిష్ఠించబడి ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు కదా, నీలో ఏ విగ్రహం ఉన్నా, ఇదిగో అల్లాడిస్తున్న ఎలాంటి ఉపద్రవాన్ని రేపుతున్న ఎలాంటి విగ్రహాలైనా నీ శరీరంలో, నీ దేహంలో, నీ హృదయంలో ఉంటే ఈ రాత్రి నీ హృదయంలోని ప్రతి విగ్రహాన్ని మళ్లించుదువుగాక. హల్లెలూయా. ఒక పసి శిశువు వలె మారాలి. అదే ప్రభు చెప్తున్నా ఈ రాత్రి. ఆయన ఇప్పుడు ఏ శిశువు అని చెప్తున్నా నేను? ఏ శిశువు అండి ఆయన? ఎవరైనా చెప్పాలి, వెనకాల చెప్పాలి. ఎవరైనా ఆయన పరిశుద్ధుడు, మామూలు వ్యక్తి కదా ఆయన. అర్థమవుతుందండి? మామూలు వ్యక్తి కదా ఆయన, పరిశుద్ధుడు. ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే మాట తప్పనివాడు ఆయన. అర్థమవుతుందండి? పరిశుద్ధులు ఏం చేస్తారు? మాట తప్పరు. ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు. కొంతమందిని చూస్తే అలా కనపడరు. సంఘాల్లో, సమాజంలో సేవకుడికి ఒకటి చెప్తారు, ఒక పని చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? సేవకుడితో ఒక మాట ప్రస్తావిస్తారు, వారి ఆలోచన ప్రకారం వాళ్ళు కొనసాగిపోతారు. అరే దైవజనుడు ఏం చెప్తున్నాడు, ఎంత భారం కలిగి ఉన్నాడు అన్న ఆలోచన కొద్దిమందికి ఉండదు సంఘాల్లో. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగా, ఆయన ఏ విధంగానైతే ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడో ఈ స్థలంలో నీవు కూడా ప్రత్యేకమైన బ్రతుకు బ్రతకాలి. మామూలు బ్రతుకు కాదు. లోకంతో నీకు సంబంధం లేదు. నువ్వెవరవయ్యా అనంటే ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వెవరవయ్యా అనంటే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తివి. నువ్వెవరవయ్యా అనంటే ఆఖరి రక్తము బొట్టు కార్చి వెల చెల్లించిన యేసుక్రీస్తు సొత్తైన ప్రజలుగా నువ్వు ఉన్నావు. ఆయన సొత్తు. అందుకే అన్నాడు, నీవు నా సొత్తు. ప్రైజ్ ద లార్డ్. నువ్వెవరవో కాదు, నీవు నా సొత్తు. భయపడొద్దు. పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు నా సొత్తు. మనందరం ఎవరి సొత్తులం? ఇప్పుడు దేవుని సొత్తులం కనుక ఆయనను పోలి ఈ సమాజంలో ప్రత్యేకమైన బ్రతుకు బ్రతకాలి. మామూలు విషయం కాదు అమ్మా. ఎందుకయ్యానంటే ఈ శిశువు ఎలా జన్మించాడు అనంటే పరిశుద్ధుడైన శిశువుగా జన్మించాడు. హల్లెలూయా. ఒక కన్యక గర్భవతి అయి, మామూలు విషయం కాదు. ఇక్కడ ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే, యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆమెను చెప్దామా? ఏమని? ఏమ్మా? మనకి ఒక కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ రాత్రి నేను చెప్తున్నటువంటి మాట ఒకటి, మన శిశువు ఎలాంటి వాడు అనంటే ఆయన పరిశుద్ధుడైన వాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఈ రాత్రి ఎలా ఉండాలి? నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఏమేం మానాలి? ఇప్పుడు అసూయ మానాలి, దుష్టత్వం మానాలి, కపటపు మాటలు మానాలి, వేషధారణ మారాలి, అసూయ, దోషపు మాటలు. కొంతమందికి ఈ మాటలు అంటే అంత ఇష్టమో. సిటీల్లో ఏముండదు కానీ మా పల్లెటూరు ప్రాంతాల్లో చెట్ల కింద కూర్చుంటారు ప్రశాంతంగా. సాయంత్రం వేళ అయితే చాలు ఒక్కొక్క అమ్మ చేరుకుంటారు చెట్ల కిందకి. దేనికి అంటే ప్రచారానికి. ప్రైజ్ ద లార్డ్. ఏ ఇంట్లో ఏ నుప్పురవ్వ లెగిసిందా, ఏ ఇంటిలో ఏం జరుగుతుందా, ఏం చేయడానికి వెల్లడి. ఏదైనా ఒక గృహంలో అలసడి రేగిందా ఇక మామూలుగా ఉండదు వార్తా ప్రచారం. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఇప్పుడు ఒక చోట కూర్చొని వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రయత్నం, వీళ్ళ పద్ధతిని చూస్తే ఎలా ఉంటుందంటే ఇక దూషణ మాటలతో ప్రారంభమవుతుంది. ఇక వెళ్ళిపోయే వాళ్ళని దూషించడమే. చూడు ఎలా నడుస్తున్నాడో, ఎలా వెళ్తుందో చూడు, భక్తి పర్రాల్లాగా ఉంది, లేదంటే రకరకాల కామెంట్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాత్రి ప్రభు ఏం చెప్తున్నాడయ్యా అలాంటి క్రిస్టమస్ సందేశము ద్వారా, ఇదిగో ప్రభు పరిశుద్ధ శిశువుగా జన్మించాడు కనుక ఇదిగో ఆయన ఈ రాత్రి ఒక పరిశుద్ధుడిగా నీలో జన్మించాలి. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలో జన్మించాలి. ఎలా జన్మించాలి? ఒక పరిశుద్ధుడైన శిశువుగా. ఆయన ఎలా జన్మిస్తాడు? ఒక పరిశుద్ధుడిగా జన్మిస్తాడు. ఆయన ఎలా జన్మించాడు? ఒక పరిశుద్ధుడిగా జన్మించాడు. ఈ రాత్రి అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక, కలుగునుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఈ శిశువు? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్. మామూలు సంతోషం కాదు ఇది అమ్మా, మామూలు సంతోషం కాదు. 15 సంవత్సరాల సంతానం లేరు ఒక కుటుంబంలో. ఎంత ఆరాటమో తెలుసా? సమయం రానే వచ్చింది. దేవుడు ద్వారం తెరిచాడు, కన్ను తెరిచాడు, గర్భఫలం అందింది, చక్కని కుమారుని ఇచ్చాడు. డెలివరీ అయింది. చూడడానికి వెళ్తే మామూలు సంతోషం అండి. అయ్యగారిని చూసి, అయ్యగారు ఇదిగో దేవుడు మాకు ఇచ్చిన బహుమానం. మామూలు సంతోషం కాదు. అందుకే మా ఆత్మీయ తండ్రి గారు సంసనయ్య గారు ఓ పాట పాడేవాడు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. పాడాలి, అందరికి వచ్చిన పాట. స్వరం తెరిచి. మామూలు సంతోషం కాదు. కావలినా ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు సంతోషం కాదు ఈ సంతోషం. క్రిస్టమస్ దగ్గరికి వస్తుందంటే మామూలు సంతోషం కాదు. అయ్యగారు సెమీ క్రిస్మస్ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేశారా? చర్చికి రంగులు, ఇంటికి రంగులు, అమ్మా ఏర్పాట్లు దేని కొరకు అనంటే మన పరిశుద్ధుడైన క్రీస్తు పుట్టిన దినమిది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు పండగ కాదు. జన్మదినం ఆయింది పండగ, జన్మదినం ఆయింది కేక్ కట్ చేసేది మనం. ఆయన వచ్చి కట్ చేస్తున్నాడా? ఆలోచన చేయండి. ఆయన వచ్చి కేక్ తింటున్నాడా? జన్మదినం ఆయింది కత్తి, కత్తి కింద ఏముంటుంది? మటన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన వచ్చి తింటున్నాడా? అర్థమవుతుందండి? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కేక్ కటింగ్ ఉంది, పేరు ఆయనది. హల్లెలూయా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇంత సంతోషకరమైన శుభవేళ మనం ఈ కేక్ కట్ చేసుకొని ఆత్మీయంగా అలా బలపడుతున్నప్పుడు మనందరిని చూసి సంతోషించే పరిశుద్ధుడు, నేను ఆరాధిస్తున్న యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను చూసి సంతోషించే దేవుడు.
మామూలు సంతోషం కాదు. ఇదిగో నువ్వు సంతోషపడితే సంతోషపడతాడు, ఇదిగో నువ్వు దుఃఖపడితే దుఃఖపడతాడు, నువ్వు వేదన పడితే వేదన పడతాడు, ఇదిగో నువ్వు అంగలారిస్తే ఆయన కూడా నిన్ను బట్టి, ఇదిగో నీకు కలిగే వేదనలు బట్టి అంగలార్చే దేవుడు. మామూలు దేవుడు కాదండి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు, పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట చెప్పాను, ఎవరో ఈ శిశువు? పరిశుద్ధుడైన శిశువు. మత్తయి సువార్త మనకి సుపరిచితమైన వాక్య భాగాల్లోనే ఒక క్రొత్త కోణంలో ప్రభు తను బలపరిచి సిద్ధపరిచాడు. 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, ఇదిగో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, ఎవరిని? మన ఉపదేశం మూల అంశం ఏంటి? శిశువు. ఎవరిని చూశారు ఈ జ్ఞానులు? అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అత్యానంద భరితులై ఎవరిని చూసి? ఆ శిశువును చూసి. ఎవరా శిశువు? ఇప్పుడు నేను చెప్పాను మొదటి పాయింట్, పరిశుద్ధుడైన శిశువు. ఇప్పుడు ఎవరు చూశారు అనంటే జ్ఞానులు. ఎవరు? సైంటిస్టులు, మామూలు మనుషులు కాదు వీళ్ళు. ఎవరు? జ్ఞానులు. దేనిని చూశారు? శిశువు కంటే ముందు నక్షత్రాన్ని చూశారు. హల్లెలూయా. దేని చూశారు? ఏమ్మా మొదటి పాయింట్ మీరు చదివినప్పుడు వినలేదా? వారు ఆ నక్షత్రమును చూసి. ఏ నక్షత్రం ఇది? కదలాడే నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? నడిచే నక్షత్రం. ఏ నక్షత్రాన్ని వీరు చూశారు అనంటే ప్రయాణం చేసే నక్షత్రం, మామూలు నక్షత్రం కాదు. ఏ నక్షత్రం ఇది అని ఈ రాత్రి ఆలోచన చేస్తే సమాచారాన్ని తెలియజేసే నక్షత్రము. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సమాచారాన్ని తెలియజేసే ఆ నక్షత్రాన్ని చూసి ఏం కలిగింది వీరికి? మామూలు ఆనందం కాదు, అత్యానంద భరితులై ఎక్కడ వెళ్ళారు? మొదటగా రాజుగారి దగ్గరికి వెళ్ళారు, హేరోదు గారి దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుండి ప్రయాణం చేసి ఇంచుమించు 1500 మైళ్ళ దూరం ఏం చేశారు వీరు జ్ఞానులు? ప్రయాణం భారం కలిగి 100 కిలోమీటర్ల జర్నీ చేస్తే, ఆకుకూర తోటకూర తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్. ఒక 100 కిలోమీటర్ల దూరం జర్నీ చేసాను. కొంతమంది మరీ జర్నీకి పడదు అసలు. ఒక 50 కిలోమీటర్లు జర్నీ చేస్తే చాలు, తోటకూర వాడిపోయినట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ జ్ఞానుల పని ఎంత ఉందో తెలుసా? 800 కిలోమీటర్లు అండి. ఇంచుమించు 1500 కిలోమీటర్లు, 1500 మైళ్ళ దూరం. మామూలు భారం కాదు. ప్రయాణం చేసి కొండలు దాటి గుట్టలు దాటి, అయ్యో గ్రామాలు దాటుకుంటూ ఇదిగో ఒకటే గురి కలిగి ఉన్నారు. నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. ఇదిగో ఆ నక్షత్రం ప్రయాణమై కొనసాగుతూ ఉంటే అది కదిలే నక్షత్రము కనుక, నడిచే నక్షత్రము కనుక, దారి చూపే నక్షత్రం కనుక, అది ఏ ప్రాంతానికైతే దారి చూపుతుందో, ఏ ప్రదేశానికైతే దారి చూపుతుందో, ఇదిగో ఏ బాటలనైతే అది దారి చూపుతుందో ఆ మార్గములు ప్రయాణం చేస్తున్నారు ఈ జ్ఞానులు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వీరి పోరాటం అనంటే ఎవరిని చూడాలి? ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడాలి. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరందరూ కూడా కలిసి ఎక్కడికి వచ్చారు అమ్మా? శిశువుని చూడడానికి. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అదమ్మా
అమ్మా యోధ, బెత్లెహేం, ఎఫ్రతా ప్రాంతానికి వీరందరూ వచ్చారు. ఆ నక్షత్రం నేరుగా వెళ్ళి ఆ పశువుల పాక తిన్నంగా నిలిచిందట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే వారికి మంచి ఆనందం వచ్చేసింది. ఇదిగో క్రీస్తు శిశువు ఇక్కడే జన్మించి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ జ్ఞానులు లోపలికి వెళ్ళారు, ఇంటిలోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే ఎవరు కనపడ్డారు ఇప్పుడు? అమ్మా మరియ కనపడింది. తర్వాత అమ్మా యోసేపు కూడా అక్కడ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని మనము చూస్తే ఈ జ్ఞానులు నేరుగా ఇంటిలోనికి వెళ్ళి మరియను పూజించలేదు. ఈ జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి యోసేపుకి సాష్టాంగ నమస్కారం చేయలేదు. ఈ జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి మరికొద్ది మంది ఇదిగో వారు సాగిలు పడలేదు, కానీ ఈ బాలుడైన క్రీస్తుకు సాగిలు పడి వారు పూజించుతూ వస్తున్నారట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు పూజిస్తున్నారు, నమస్కరించి ఇదిగో దేవుని ఆరాధిస్తున్నారు. కారణం ఏంటి? ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ శిశువు ఎవరయ్యాలంటే ఆరాధనకు యోగ్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ శిశువు అంటే మొదటిది పరిశుద్ధుడైన వాడు. ఇప్పుడు ఎవరయ్యా ఈ శిశువు అనంటే ఆరాధనకు యోగ్యుడు. ఇప్పుడు ఈ రాత్రి గమనించండి, ఇదిగో మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఈ జ్ఞానులు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఇప్పుడు ఆ చంటి బాలుడు ఆ శిశువును చూసి ఈ జ్ఞానులు ఏం చేస్తామనంటే సాగిలిపడి నమస్కరించి ప్రభుని ఆరాధించి వారు తీసుకొచ్చిన కానుకలను ప్రభుకి సమర్పిస్తూ ఉన్నారట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వందల మైళ్ళు దూరం తీసుకెళ్లారు కానుకలు పెట్టులు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని వందల మైళ్ళు? 1500 మైళ్ళు దూరం ఏం తీసుకెళ్లారు? కానుకలు పెట్టులు భుజాల మీద పెట్టి మోసుకెళ్ళారు. ఎవరు వీళ్ళు? జ్ఞానులు, సైంటిస్టులు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే వాళ్ళని జ్ఞానులు అంది. ఈ ప్రస్తుత కాలంలో మనం పరిశీలన చేస్తే సంఘాలలో గుప్పుడు పిడికిడి బియ్యాన్ని మోసుకురాలేకపోతున్నారు. హల్లెలూయా. అమ్మ గట్టిగా చెప్పాలి. మన మందిరం ఎంత దూరం ఉంది? ఎన్ని కిలోమీటర్లు ఉంది? గుప్పులు బియ్యాలు తీయటమే కొంతమంది దుకాణం సదిరేశారు. హల్లెలూయా. ఏమా టిఫిన్లు పట్టుకొని వెళ్ళటం ఏంటి, బాక్సులు పట్టుకొని వెళ్ళటం ఏంటి? ఫ్యాషన్ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. ఏదైనా ఉంటే రైస్ స్పాన్సర్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది. అసలు ఎంతమంది గుప్పిళ్ళ బియ్యాన్ని తీసి సంఘానికి దైవజనుడికి సమర్పించేవారు ఉన్నారు ఈ రాత్రి. ఇక్కడ మనం జ్ఞానుల్ని మనం పరిశీలన చేస్తే వారికి ఉన్న భారం ఎలా ఉందో చూడండి. ఆ కానుకల పెట్టెలను ఇదిగో వారి భుజాల మీద నుండి మోసుకెళ్తున్నారు. ఆ కానుకల పెట్టెలు ఎక్కడ సారిపోకుండా, ఎక్కడ విడిచిపెట్టకుండా, ఎక్కడ వదిలిపెట్టకుండా వారికి ఒకటే భారం. ఎక్కడ తీసుకొని వెళ్ళాలి? యేసయ్య పాదాల దగ్గర తీసుకెళ్ళాలి. యేసయ్య పాదాల దగ్గర సమర్పించాలి. యేసయ్య పాదాల దగ్గర ఇదిగో ఇవి అర్పించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ దినం ఓ సహోదరి, ఇదిగో ఈ జ్ఞానులు ఏ విధంగా ప్రభు సన్నిధికి కానుకలు సమర్పించారో నీవి కూడా భారము కలిగి ఆయన సన్నిధిలో సమర్పించే అనుభవం నీకు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు సన్నిధిలో ఇదిగో సమర్పించడమే, అర్పణలు అర్పించడమే, ఆయన సన్నిధిలో ఇదిగో స్తుతియాగము చేయడమే నిజమైన క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులు శిశువు దగ్గరికి ఏమేమి తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తీసుకొచ్చారు ఇప్పుడు? కానుకలు. నువ్వేం తీసుకొచ్చావు శిశువు దగ్గరికి? హల్లెలూయా. అందుకని చేతులు చెబుదాం గట్టిగా. నువ్వేం కానుకలు తెచ్చేవాళ్ళు? హల్లెలూయా. ఏమ్మా నువ్వేం కానుకలు తీసుకొచ్చావు? నిన్ను నీవే కానుకగా సమర్పించుకోవాలి. దినం గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రభువుకి నిన్ను నువ్వే సమర్పించుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. నిన్ను నీవే సజీవ యాగముగా ప్రభు సన్నిధిలో సమర్పించుకోవటమే నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఈ రాత్రి అది జరగాలి. ఆమేనందాం. సేవకుడు ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది సేవకులు పిలుచుకొని
సేవకులు పెరిగే కొద్దిగా భారం పెరిగిపోతూ వస్తుంది సేవకుడికి. స్టేజ్ మీద ఘనంగా బలంగా ఉందలే అనుకుంటాం, దాని వెనకాల ఎంత భారం ఉందో ఎవరో తెలుసు? సేవకుడికి తప్ప విశ్వాసులు అందరికీ తెలియదు. కొంతమంది అర్థం చేసుకుంటారు, అయ్యా మా సేవకుడు ఇంత భారం కలిగి ఎంత దైవజనులు పిలిచారు, ఎంత ఖర్చు అవుద్దో. కొంతమందికి అవన్నీ ఉండదు. ఏం జరుగుతుంది, ఏ గారు వచ్చాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అయ్యగారు ఎలా ఉన్నాడు, బూట్లు వేసుకొని ఉన్నాడా, కోట్ వేసుకొని ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. మా సంఘంలో కుటుంబం ఒక ఆత్మ ఉంది. ఏదైనా సేవకులను పిలిచామనుకో, సేవకులను చూస్తాక వస్తుంది. ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, అమ్మగారు ఎట్లా ఉంది, ఈడు జోడు బాగుందా లేదా, మళ్ళీ సాక్ష్యం ఇస్తుంది అమ్మగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు బాగున్నాడమ్మా, ఏంటో అమ్మగారు ఒక రకంగా ఉంది. నువ్వు దేనికి వచ్చావు? వాక్యం వినడానికి వచ్చావా? అయ్యగారు కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎట్ట ఉంది, ముక్కు ఎత్తుగా ఉందా, పొట్టిగా ఉందా, ముక్కు లోపలికి పోయిందా, ముందుకు వచ్చిందా? హల్లెలూయా. కొంతమంది ఇగో భ్రష్టాత్మ కలిగి బ్రతుకుతున్నారు. ఎంతైనా చెప్పు, ఎంత ఆరాధన అయినా, ఎంత పరిశుద్ధాత్మలైనా ప్రతిష్ఠించబడినాయి, ఆరాధనలో పాల్గొన్నాయి, వారి హృదయాలు మారు. ఈరోజు ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు తన ఆత్మ ద్వారా, ఏమయ్యా అనంటే, నీలో ఒక ప్రత్యేక మార్పు ఈ సెమీ క్రిస్మస్ ద్వారా కలగాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు ఏ విధంగా జ్ఞానము కలిగి ఉన్నారో, అదే జ్ఞానం ఈ రాత్రి మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ జ్ఞానులు ఏం చేశారు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వెళ్ళారు. ఇంటిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇప్పుడు సాగిలిపడి శిశువు దగ్గర నమస్కరించి పూజించి ఏమేం చేస్తున్నారు? తమ పెట్టెలను విప్పి, ఒకటి బంగారం అనగా ఆత్మకు సాదృశ్యము. అందరూ చెప్పండి గట్టిగా, బంగారం అనగా ఆత్మకు సాదృశ్యం. రెండవది సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే ప్రాణమునకు సాదృశ్యం. ఆత్మ వేరు, ప్రాణము వేరు. మళ్ళీ చెప్పండి, ఆత్మ వేరు, ప్రాణము వేరు. ప్రాణము రక్తమునకు సూచన. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా బోలము సమర్పించారు. బోలం అనగా చేదు, శరీరమునకు సాదృశ్యం. అర్థమవుతుందండి? ఒకటి ఆత్మకు, రెండు ప్రాణము. ఏమేమి సమర్పించారు జ్ఞానులు? ఒకటి ఆత్మ, రెండు ప్రాణము, మూడు శరీరం. ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా ఒక సూచక క్రియ, ఒక కార్యం, ఒక మిరాకిల్, ఒక అద్భుతం ఈ రాత్రి జరగాలి. ఏంటయ్యా అనంటే, ఆయన కొరకు జ్ఞానుల వలె నీ ప్రాణమును ప్రభువుకి అర్పించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ ఆత్మను ప్రభువుకి అర్పించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ శరీరాన్ని ప్రభువుకి అర్పించాలి. ఈ శరీరం ఏది కోరినా, ఏది ఆశించినా, ఏది ఉద్దేశించినా, ఈ లోక సంబంధమైన ప్రతి క్రియను అగ్ని చేత కాల్చివేసి పరిపూర్ణమైన మనస్సుతో ఈ శరీరాన్ని ప్రభు కొరకు ఒక కానుకగా నీవు సమర్పించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయనకి సమర్పించాలి? ఎందుకు ఆయనను ఆరాధించాలి? ఎందుకు ఆయనను పూజించాలి? ఎందుకు ఆయనను ధ్యానించాలి అనంటే, రెండో మాట నేను చెప్తున్నాను, ఆయన ఆరాధనకు యోగ్యుడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆరాధించాలి? రెండవది, ఆయన దేనికి యోగ్యుడు? ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదో. ఏ శిశువు ఇప్పుడైనా పరిశుద్ధుడైన వాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరి శిశువు? పరిశుద్ధుడైన వాడు. ఎవరి శిశువు? పరిశుద్ధుడైన వాడు. రెండవది ఆరాధనకు యోగ్యుడు. ఈ రాత్రి ఆరాధనకు యోగ్యుడైన మన బాలయేసు ఈ శిశువుని ఈ రాత్రి మనం ఆరాధించాలి. హల్లెలూయా. ఎలాగా? ఆత్మతోను సత్యముతోను నన్ను ఆరాధించేవారు. ఎలాగా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆరాధిస్తున్నారు ఈ రాత్రి? కొంతమందిని ఆరాధించమంటే
ఒక కన్ను మూసి ఒక కన్ను తెరుస్తారు. ఆరాధనలో నేను కళ్ళు తెరిచి చూస్తున్నా ఈ మధ్య, ఎవడెవడు కళ్ళు మోస్తున్నాడు అని. ఒక్కొక్క అమ్మ కళ్ళు ముయ్యలేక, కళ్ళు ముయ్యటానికి కూడా బద్ధకమే ఒళ్ళు. నిజమండి, ఎన్నో అనుభవాలు. హల్లెలూయా. కళ్ళు మూసి ఒంటికన్ను రాక్షసులాగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎందుకు కళ్ళు తెరిసేది అంటే ఎవరెవరికి ఆత్మ వస్తుందో చూస్తుంది. ఏమకు రాదు జీవితంలో, ఏం బ్రతుకు మారదు. ఎవరికి ఆత్మ వస్తుందో పలానా మరియంకి వచ్చింది ఆత్మ అనుకుంటుంది, లెక్కేసుకుంటుంది. సుజాతకు వచ్చింది ఆత్మ. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది అమ్మా? ఏంటి చేతులు ఒకళ్ళు ఇద్దరు ఒకరికి అర్థమవుతుందా? అమ్మా స్తోత్రం కలుగుతుంది. రాత్రి అర్థమవుతుందండి ఎందుకు చూస్తుంది ఈమె అని అంటే, ఎవరెవరికి ఆత్మ వస్తుందో అంత అయిపోయిన తర్వాత ఇక వస్తుంది మెల్లిగా దగ్గరికి, స్టేజ్ దగ్గరికి, నా దగ్గరికి. అయ్యగారు పలానా సువార్తకు బాగా వచ్చింది ఆత్మ ఇవాళ, నీకెట్ట తెలుసు అమ్మా అంటే కళ్ళు తెరిచి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో పరిపూర్ణమైన మనస్సుతో, ఇదిగో మన నేత్రాలు మూసి ఇదిగో ప్రభువుతో ఏకీకృతం అవ్వాలి. ప్రభువుని మాత్రమే ఇదిగో హృదయంలో నింపుకోవాలి. ప్రభువుని మాత్రమే ధ్యానించాలి. ప్రభువును మాత్రమే ఇదిగో ప్రభువుతో నీతో ప్రభువు ఏకమై ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే నేరుగా ఆకాశము నుండి ఒక అభిషేకమును రిలీజ్ చేస్తాడు, ఒక ఆత్మను రిలీజ్ చేస్తాడు, ఒక ఉజ్జీవాన్ని రిలీజ్ చేస్తాడు, ఒక కృపను రిలీజ్ చేస్తాడు. ఒక కృప, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్య కార్యాన్ని ఆయన విడుదల చేసినప్పుడు ఎవరైతే ఏక మనసులో ఉంటారో వారి మీదకి కృప దిగి వస్తుంది. గట్టిగా చెప్పగలగూడదు హల్లెలూయా. ఎవరి మీదకి ఆత్మ దిగి వస్తుందో, ఎవరి మీదకి కృప దిగి వస్తుందో, ఎవరి మీదకి విడుదల దిగి వస్తుందో, ఎవరి మీదకి కటాక్షం దిగి వస్తుందో ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రభు దృష్టిలో సాక్షులు అవుతారు. గట్టిగా చెప్పగలగూడదు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కృప కలగాలి, ఆశీర్వాదం కలగాలి, నెమ్మది కలగాలి అనంటే ఈ ఆరాధనకి యోగ్యుడైన ఈ శిశువును మనం ఏం చేయాలంటే ఈ రాత్రి ఆరాధన చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు? నిజంగా పరిశుద్ధున్నే ఆరాధిస్తున్నావా, లేకపోతే నువ్వు లోకాన్ని ఆరాధిస్తున్నావా? ఈ రాత్రి ప్రశ్న వేసుకో. అర్థమవుతుందండి? ఎవరిని ఆరాధిస్తున్నావు? కొంతమంది దేవుణ్ణి ఆరాధించుటకు బదులు లోకాన్ని ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించుటకు బదులు లోక ఆచారాలను ఆరాధిస్తున్నారు. ఇంకా పోట్ల ఆచారాలు. చంటి పిల్లోడు ఉన్న ప్రతి గృహంలో, చంటి బేబీ ఉన్న ప్రతి గృహంలో, ఇటు సిటీలో ఎక్కువ కనపడవు, గేరమండలు అంటారు. ప్రైజ్ ద లార్డ్. దానికి ఏముంటాయి? తొమ్మ ముళ్ళలాగా ముళ్ళు ఉంటాయి. ఒక ఇంటికి వెళ్ళా ప్రార్థన చేద్దామని, గేరమండలు ఏమా అన్నకు బాగా తెలిసింది, నాకు తెలీదు. ఆ తెలంగాణ పోయి అన్నీ తెలుసుకున్నా. అట్ట అయిపోయింది వ్యవహారం అంతా. వెనకటి ప్రాంతాలు అయ్యి ఆమెను చెబుదామా. ఒక ఇంట్లోకి పోయా ప్రార్థన చేద్దామని, ప్రార్థన చేద్దాపోతే పచ్చక్కన కూర్చుకుని తలకాయ. ఏంటమ్మా ఏంటి ముళ్ళకంచె ఏంటి అన్న. ఏంటి ముళ్ళకంచె అంటే ఏమి లేదు లేగారు అంట. ఏంటమ్మా ఏమి లేదు అంటావేంటి? కథక్కన కూర్చుకుంది, కళ్ళు పోయాయి. నీ ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చి ఫలానా మరి మీ ఇంటికి పోతే అయ్యగారు ప్రార్థన చేయడానికి పోయాడు, 2 కళ్ళు పోయినాయి. ఎంత పని చేసావు తల్లి. తీరా గుచ్చి అడిగితే, అయ్యా అది పెడితే లోపలికి దెయ్యాలు రావు, లోపలికి గాలులు చీకటి ఆత్మలు రావు, ఇంకేం రావంటి అన్న. రోగాలు ఏమో రాకుండా ఉంటాయా అన్న. హల్లెలూయా. చూడండి, వారికి అర్థమయ్యేటట్లుగా ఎంత చెప్పినా అర్థం కావట్లా. సరే ప్రార్థన చేద్దాం, లేచి నిలబడేట జరిగా టాంగ్ మరి కాళ్ళకు తగిలింది ఒకటి పల్లెం. ఏంటమ్మా అది అన్న. ఇటు తొంగి చూసా, పల్లె ఉంది, పల్లెలో నీళ్ళు ఉన్నాయి, దాని మీద సట్టి బోర్లు ఇచ్చి ఉంది. యాదవలో రైతులో నా కాలు ప్యాంట్ అంతా తడిసింది. తాను పల్లెని తగిలితే నీళ్ళు వచ్చి ప్యాంటు మీద పడ్డాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఇదేంటమ్మా సట్లో ఉన్నాయి నీళ్ళు ఏంటి కింద ఉన్నాను, పుసుకు మన సౌండ్ వస్తుంది.
తెలంగాణ నాకు తెలియదు ఇవన్నీ, సిటీలో మాకెప్పుడు చేసిన వాళ్ళు కాదు మా అమ్మోళ్ళు. మనదంతా మన కల్చర్ వేరే ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ. ప్రైజ్ దలో ఏంటమ్మా విషయం ఏంటి అని నేను దాని గురించి పెద్ద లిస్ట్ అంతా లాగితే గొడ్డ పేలికలు 3 తీసుకుంటాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. తర్వాత అగ్గిపెట్టి నుప్పెండి వెలిగేయాలి అయ్యగారు, వెలిగియాలి. వెలిగించిన తర్వాత ఆ మంట సట్లో మండుతూ ఉన్నప్పుడు ఈ నీళ్లు నిండా, ప్లేటు నిండా ఉన్న నీళ్ళలో దాన్ని ఏం చేయాలి, బోర్లిస్తే దిష్టి బాగా ఉంటే జుబ్ జుబ్ డ్రు 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 అని ప్రైజ్ ద లార్డ్. నాకు అర్థమైంది, ఆహా ఇదా సంగతి. ఇప్పుడు నేను అనుకున్నా, అమ్మా నువ్వు ఇరుగు దిష్టి అనొద్దు, పొరుగు దిష్టి అనొద్దు, ఏ దిష్టి అనొద్దు. ఉట్టి కుండలో నుప్పెండికిచ్చి గుడ్డపికి కాల్చి దాంట్లో పడి ఏమైంది, ఆవిరితో ఆవిరి వాటర్ని పైకి లాగేస్తారు. కానీ పేరుకు క్రైస్తవులే, పేరుకు దేవుని బిడ్డలే, పేరుకి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు, ప్రభు చేత ఏర్పరచబడిన వారు, ప్రభు చేత ఎన్నుకోబడిన వారు, ప్రభు చేత ఇదిగో ప్రత్యేకమైన కనుదృష్టిలో ఇదిగో సంఘములో నింపబడిన వారు, నడిపించబడిన వారు. కానీ వారు చేసే ప్రయత్నాలు, వారు చేసే ప్రయోగాలు ఎలా కనపడుతున్నాయి అని అంటే అన్యుల ఆచారాల వైపు కనపడుతూ ఉన్నాయి. స్తోత్రం కలుగునే గాక. ప్రైజ్ ద లార్డ్. ఆరాధించవలసిన వారిని ఆరాధించడం లేదు, స్తుతించవలసిన వారిని స్తుతించడం లేదు, ధ్యానించవలసిన వారిని ధ్యానించడం లేదు. ఇదిగో దేని మీద ఆధారపడుతున్నారు, లోక క్రమాల మీద ఆధారపడుతున్నారు, లోక ఆచారాల మీద ఆధారపడుతున్నారు. ఇగో ఇవన్నీ శూన్యమని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏది సత్యము అనంటే మనం ఆరాధిస్తున్న ఈ శిశువు, ఈయన చేసే కార్యాలు ఎంతైనా నమ్మదగిన కార్యాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ రాత్రి ఏమంటాయినా అంటే నామకార్థపు భక్తిని విడిచిపెట్టి, పేరు కలిగిన పై భక్తిని విడిచిపెట్టి ఏం చేయాలి, మనం అందరం కూడా ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తుని మనం ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? క్రీస్తుని మనము ఆరాధించాలి. మనుషుల్ని ఆరాధించవద్దు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అద్భుతాలు చేసేవాడు, మామూలు అద్భుతాలు కాదు. నామకార్థకంగా బ్రతకొద్దు. నామకార్థకంగా అంటే ఒక్కొక్క సందర్భం నాకు గుర్తుకొస్తుంది. ప్రగల్భాల్లో 2020 సంవత్సరంలో ఎట్లాగే బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఒక అమ్మని తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కేకలు పెట్టి ఏడుస్తుంది. నేను లేను, పాస్టర్ గారు ఉంది. అప్పుడు మా పిల్లలు, పాపకు ఒక 10 నెలలు 11 నెలలు ఉంటాయి, సంవత్సరం కూడా రాలేదు. వీడికి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి, 4 కూడా ఉండవు, 3 సంవత్సరాల లోపు ఉంటాయి. ఇక్కడ నాకు ఫోన్ చేశారు, అయ్యగారు ఎక్కడున్నారు మీరు, అర్జెంటుగా చెప్పండి అంటున్నారు. అమ్మ నేనైతే విజయవాడ వెళ్ళాను, రాలేను, ఇప్పుడు చీకటి పడిపోద్ది అన్న. లేదా అయ్యగారు అర్జెంటుగా బయలుదేరను. ఏంటమ్మా పని అన్న? ఒక ఆమెకి దెయ్యం పట్టింది అయ్యగారు, లాక్కొచ్చామన్నా. ఎందుకమ్మా అంత పని చేశారన్న? ఏ ఊరు అన్న? బుచ్చిరెడ్డిపాలెం అన్నారు. ఎందుకు వీళ్ళకి అంత ప్రయాస అనుకున్నా, ఆశ. సరే తీసుకొచ్చారు. మీకు అమ్మగారికి ఇలాంటి వాళ్ళు ఉంటారని పెత్తనం చేసేవాళ్ళు సంఘంలో. అమ్మగారు నువ్వు బయటికి రావద్దు, మేము వదిలిచ్చేస్తాం, అయ్యగారు వచ్చేటట్టు లేడు, నువ్వు మాత్రం బయటికి పిల్లల్ని పెట్టుకొని లోపలికి వెళ్ళి తలుపేసుకో, మేము చేసే ప్రయత్నం మేము బయట చేస్తాం. నాకెందుకు వచ్చిన గోళ, ఇలా మాట వినేటట్లేరు, దెయ్యాలు అంటున్నారు, భూతాలు అంటున్నారు. సరేనాక మీ పని మీరు కానిచ్చుకోండి అంతే. సైలెంట్గా అమ్మగారు నాకు వచ్చి వంటగదిలోకి వచ్చి ఫోన్ చేసి, అయ్యగారు లేదో దెయ్యాలు భూతాలు అంటున్నారు. ఒక ఆమె పెద్ద పెద్దగా అరుస్తుంది. నాకేదో డేంజర్గానే అనిపిస్తుంది. ఒకళ్ళేమో చీపురు కట్ట, ఒకళ్ళు చెప్పులు పట్టుకొని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి, తలుపేసేసారు. ఇక ఈ చీపురు కట్ట పట్టుకున్నామేమో నడిపే పెట్టి పోతుందంట. పో సైజా అన్న, పో ఏసునామలో పో. చెప్పు పట్టుకున్నావు, ఎడం చెప్పు పెట్టి చెంపలే పోతున్నాడు, పో సైజా. మళ్ళీ మధ్యలో నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యగారు మీరు నిదానంగానే రండి, కంగారు పడొద్దు, ఏదైనా ఉంటే మేము ఇక్కడ చూసుకుంటున్నాం అన్నారు. ఏం చూస్తున్నారు అక్క అన్న? లేదు వదిలిచ్చేస్తున్నాం. ఏంటి వదిలిచ్చేదన్న? దెయ్యం అంటున్నారు. మంచిదేనక్క, మీరు అలా ఆయుధాల్లాగా తయారవడమే నాకు కావాలి,
వదిలించండి అన్న. స్తోత్రం కలుగునుగా. కొట్టి కొట్టి జుట్టు పీకి పీకి కొరివి దయ్యాన్ని చేసినట్టు చేశారు ఆమెని. నేను రానే వచ్చా, ఎరిపాలెంలో బస్సు దిగి బండి వేసుకొని ఇంటికి వచ్చాను. కాళ్ళు కడుక్కున్నాను. లోపల సౌండ్లు వినపడుతున్నాయి. ఏం జరుగుతుంది లోపల అన్న అమ్మగారిని. నాకు ఏం తెలియట్లేదు, అరుపులు మాత్రం వినపడుతున్నాయి. ఆమె అరుస్తుంది, ఈ నలుగురు కూడా అరుస్తున్నారు తగులుకొని. ఒక దెయ్యం పోయి 10 దెయ్యాలు వచ్చినట్టున్నాయి అంత అమ్మగారు. ఏంటి పరిస్థితి? ఇక తలుపు కొడుతున్నా, నా తలుపు సౌండ్ కూడా వినపట్లే. వాళ్ళకి డీప్గా వెళ్ళిపోయారు, కోణంలోకి వెళ్ళిపోయారు, లోపలికి అగాధంలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోయారు, లోతుగా వెళ్ళిపోయారు. అక్క అక్క అంటే తలుపు తీట్లా. గట్టి గట్టిగా బాధితే అయ్యగారు వచ్చినట్టున్నాడు, తలుపు తీశారు. లోపల పాప బాస్పర్లు వేసుకుని కూర్చొని ఈ జుట్టు అంతా ఎదరికేసుకొని అంటుందామా. ఏంటి పరిస్థితి? హల్లెలూయా. ఏంటక్క ఏంటి ఎట్ట చేశారంటే, లేదయ్య గారు నడిపంత పగలు కొట్టాం, దెయ్యం వదలలేదు, ఒకటే ఏడుస్తున్నాను. కేకలు, వామ్మో నేను చచ్చిపోయేటట్టున్నా, ఇదిగో నన్ను మీరే చంపేయండి చంపేయండి చంపేయండి, ఇదిగో నన్ను బ్రతకనివ్వద్దు, ఇక చంపేయండి అంట. దేనికి చంపేయమంటుందంటే వీళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక చంపేయమంట. ఏంటి పరిస్థితి? ఇక నన్ను చూసింది, కొండంత ధైర్యం వచ్చింది. అయ్యగారు నీకు దండం పెడతా, వచ్చావా? సంతోషం అయ్యా. దెయ్యమేమో భూతమేమో నాలో ఉందో లేదో నాకు కనపడలేదు, నాకేమో నొప్పి వచ్చేస్తుంది తొడంతా. దెయ్యం అనుకుంటున్నారు ఏమో ఇల్లు, నన్ను కొట్టడం వదిలిపెట్టట్లా. బయటికి పారిపోతుంటే గుమ్మం దాకా పారిపోతుందంటే అక్కడి నుంచి లాక్కొస్తుంది మధ్యలోకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇక లోపలికి వచ్చి చూస్తే ఏమొచ్చింది అక్క మీకు? పోయే కాలం మందిరంలో చచ్చిపోయిందంటావా, అయ్యగారి గుళ్ళో మనిషి చచ్చిపోయింది అంటారు. ఏమొచ్చింది మీకు? అట్టకొడుతున్నారేంటి? లేదా అయ్యగారు పో సైతానా, కొరివి దెయ్యం ఇది, వదిలే దెయ్యం కాదు ఇది. ప్రార్థన చేసి కంగారు పడబాకండి, ఏమైనా అర్జెంటుగా మధుర రాంబాబు గారు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏమైనా దెయ్యం లేదు, భూతం లేదు, తొంటిలో సమస్య ఒకటి కనపడుతుంది, తీసుకుపోండి అన్నారు. ఏం చేయాలి? తీసుకెళ్ళాలా వద్దా? తీసుకెళ్ళకుండా వీళ్ళు సొంత పెత్తనం, కుక్క పెత్తనం అంటారు. అదే అయ్యగారు వల్ల కూడా కాదు, వదిలించలేడు. నాకు వినపడుతున్నాయి, ఇదేంటి వీళ్ళు ఇట్లా తయారయ్యారు అనుకున్నా. మరి మా అయ్యగారు వల్ల కాదు, శక్తి లేదు, చిన్న వయసుగా ఏం లేదు. ఎటు తీసుకెళ్దాం? మన ఊర్లో కొమ్ములోళ్ళు ఉన్నారుగా, తీసుకెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్ళారు. నేనేం చేశా, బాగా కడుపులో మంటగా ఉంది ప్రయాణం చేసి, పెరుగు ప్యాకెట్ కానీ బయటికి వెళ్ళాను. అప్పుడే బండి వేసుకుని వస్తుంటే ఆ నలుగురిలో ఉన్న ఒక ఆమె భర్త ఎదురైనా హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. ఆగన్నా అన్న. ఏంటన్నా అంటే, నిమ్మకాయలు కావాలి అయ్యారు అంటున్నాడు. ఆ టైంలో నిమ్మకాయలు ఎందుకండి? ఎందుకన్నా అంటే, ఉందలే చిన్న పని అంటున్నాడు. ఎక్కడో నేను చెప్పు, మన ఇంట్లో ఏమైనా ఉన్నాయి ఆ నిమ్మకాయలు అని నన్ను అడుగుతున్నాడు. అన్న నిమ్మకాయలు నా దగ్గర లేవు, కొట్లో ఉంటాయి కదా అన్న. ఏదో ఒక రకంగా అర్ధరాత్రులు తిరిగి తిరిగి నిమ్మకాయలు సాధించారు, కొమ్ముల దగ్గర తీసుకెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఓ బుష్ 6116 అక్కడ పెట్టించారు. వదలాలిగా దెయ్యం, వదలాలి వద్దమ్మా. అమ్మా ఫస్ట్ 11 గంటలప్పుడు అమ్మ చెప్పానుగా అయ్యగారికి శక్తి లేదని. ఏమో ఎట్లా ఉంది? కొద్దిగా ఉపశమనంగా ఉంది అక్క, అట్టగే ఉంది అంటుందమ్మా. బ్రహ్మపరిచే ఆత్మ అక్కడ ఉంటుంది, కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. 12, 1 గంట, 2 అయింది, 2ంటికి మొదలైంది ఇక రణరంగం. స్తోత్రం కలుగునగా. కేకలు, మళ్ళీ పెడపప్పులు, అద్దద్దలాడతా రాంబాబు గారి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు, ఎక్స్రేలు తీస్తే ఆమె తొంటిలో ఉన్న నరము ఒక పక్కగా జరిగినట్లుగా రిపోర్ట్ వచ్చింది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. మరలా హాస్పిటల్లో వైద్యం జరిగిన తర్వాత ప్రార్థనా మందిరం దగ్గరికి అదే వ్యక్తిని తీసుకుని వచ్చారు. అయ్యా మీరు చెప్పినట్లుగానే తొంటి భాగంలో నరము చెదిరింది. మరి నేను చెప్పింది అదే కదా తల్లి, మీరు భూతం అంటారు, దెయ్యం అంటారు, ఇదిగో ఎక్కడ లేని అనుమానాలన్నీ పెట్టుకొని ఆ బిడ్డను అంతలాగా బాధారంటే, అయ్యా మమ్మల్ని మీరు క్షమించండి. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు. ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎవరిని స్తుతించాలో తెలియదు, ఎవరిని ధ్యానించాలో తెలియదు కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్.
నేను 2015 నుండి 19 సంవత్సరం వరకు కాళ్ళ కట్టిన నల్లతాళ్ళని పీకిచ్చాను. ఉన్నాయండి ఇక్కడ ఎవరికైనా నల్లతాళ్ళు కాళ్ళకి? కొంతమందికి కాళ్ళకి నల్లతాళ్ళు ఉంటాయి. ఒక అక్కని అడిగా, ఏంటక్క కాళ్ళకి నల్లతాళ్ళు కట్టారన్న. దేనికంటే దిష్టి తగలకుండయ్యా. అయ్యా దిష్టి తగలకుండయ్యా, అది కడితే తగలదక్క అన్న. తగలదయ్యా. మరి గ్యారమండలో? అవునయ్యా దెయ్యాలు రావు. మరి మొన్నటైతే నాకు ఫోన్ చేసావు అక్క 1 గంటకి, అప్పుడు ఏమోనయ్యా అనుకోకుండా ఒకటి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మూఢనమ్మకాలే. అసలు ఆరాధించాల్సిన ఆ దేవుణ్ణి విడిచిపెట్టి, ఇదిగో ఈ రాత్రి ఓ విశ్వాసి, ఇదిగో ఈ రాత్రి ఓ విశ్వాసి, నా ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నావు? ఒకవేళ లోకం మీద ఆధారపడుతున్నావా, లోక ఆశల మీద ఆధారపడుతున్నావా, లోక సంబంధమైన క్రమాల మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఈ రాత్రి ఒకవేళ ఆధారపడే వ్యక్తి అయితే నీ ఆధారములన్నీ ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూల్చివేయబడునుగాక, కూల్చివేయబడునుగాక. దేవుని ఈ రాత్రి ఒక బలమైన కార్యాలు చేయడానికి, ఒక సూచక క్రియ ఈ రాత్రి జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఇదిగో ఆరాధనకి యోగ్యుడైన ఈ శిశువుని ఈ రాత్రి నువ్వేం చేయాలంటే ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఎవరు ఈ శిశువు? ఎవరి శిశువు? పరిశుద్ధుడైన శిశువు. 2, ఎవరైనా ఆరాధనకు యోగ్యుడైన శిశువు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం లోకాసు వార్త. ఒక మాట చెప్తాను నేను మీకు. లోకాసు వార్త 2వ అధ్యాయము, ముగిస్తాను తల్లి, టైం కూడా అయినట్టుంది. 2వ అధ్యాయము 11వ వచ్చిన భాగంలో ఉన్న మాటలు చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే, చదవండి మరొకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు. ఎవరో ఒక శిశువు. 10 మంది కాదు, 5 కాదు, 4 కాదు, ఒక్కడే శిశువు. వేల మంది కాదు, లక్షల మంది కాదు, ఇదిగో సమూహముగా కాదు, ఆయన ఒక్కడే ఏకైక దేవుడు. ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఒక్కడైన ఏకైక శిశువు ఎక్కడ చుట్టబడ్డాడు? పొత్తి గుడ్డలలో చుట్టబడి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చుట్టబడ్డాడండి? పొత్తి గుడ్డలలో. ఈ శిశువు ఏ శిశువు అనంటే దీనుడైన వాడని. ఆమెనంద గట్టిగా ఒకసారి. ఎవరైనా దీనుడైన వాడినా. ఎక్కడ సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదు. పాట ఒకటి పాడతాం, మీకు వస్తే పాడండి. ఈ చల్లగాలి. ఇంకొక మాట వినండి. నాకు కొంచెం ఎంతసేపు వాక్యం చెప్పమన్నా తెల్లారిదా చెబుతా, కానీ పాటలు తక్కువ. ప్రైజ్ ది లార్డ్. అందుకే మిమ్మల్ని పాడమన్నా. పాడండి, మీలో ఒకళ్ళు మైక్ తీసుకొని పాడండి. బాగా పాడే వాళ్ళు పాడండి. మూలలా చలి పసి కందువై ఓ
ఎంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నదే. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, ఎవరి శిశువు? పరిశుద్ధుడైన వాడు. రెండవదిగా, ఎవరి శిశువు? ఆరాధనకు యోగ్యుడు. ఇప్పుడు ఎవరి శిశువు అనంటే దీనుడైన వాడు. ఎవరైనా దీనుడిగా వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి, ఐశ్వర్యవంతుడై ఉండి, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఇప్పుడు అంతటి శ్రీమంతుడై ఉండి, విద్యావంతుడై ఉండి, ఐశ్వర్యవంతుడై ఉండి నా ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అతని జన్మించడానికి ఇక స్థలమే లేదు, ఎక్కడా స్థలం దొరకలేదు. ఒక పశువుల తొట్టిలో ఏమవుతున్నాడు ఈనాడంటే, పొత్తి గుడ్డలతో చుట్టబడి, ఒక తొట్టిలో పొత్తి గుడ్డలు అని అంటే మెత్తని గుడ్డలు, పాత వస్త్రాలు. రైతులో పిల్లలు జన్మించినప్పుడు ఏమా ఎనకంటే పెద్దవాళ్ళ చీరలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. అమ్మా మెత్తటి వస్త్రాలను పొత్తిగుట్టలుగా వారు చుట్టి పిల్లల కింద పెడతా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి మన ప్రభువైన యేసుక్రీస్తు రిక్తునిగా, దీనుడిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. అనగా తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను ఇదిగో మనందరి బాగు కొరకై నీవు నేను రక్షణ మార్గంలో నడవాలి, నీ మీద నా మీద ఉన్న ఆ పాప భారం తొలగిపోవాలి అనంటే ఇదిగో ఒక లోక రక్షకుడు, ఒక పరిశుద్ధుడు, ఒక విమోచకుడు ఆయన దివి నుండి భూమికి నరుని రూపములో ఆయన జన్మించాలి. స్తోత్రం కలుగునుగాక. ఎలాగా అలాంటి తగ్గింపులో దీనుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఏలయనగా శిశువు పుట్టాను, మనకి ఎవరిని అనుగ్రహించాడు? ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇప్పుడు ఎవరి శిశువు అనంటే, ఒకటి పరిశుద్ధుడు, రెండు ఆరాధనకు యోగ్యుడు, మూడు సమయం అయిపోయింది, నేను దాన్ని ఏం పొడిగించట్లేదు, దీనుడైన. ఇప్పుడు ఎవరో దీనుడైన శిశువు. ఇప్పుడు ఆయన దీనుడైన వాడుగా మనకు ఆయన కంటికి కనపడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆరాధనకు యోగ్యుడు కనుక ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఈయన దీనుడిగా వచ్చాడు కనుక మనం ప్రభు సన్నిధిలో ఆయనగా మనము సాగిలపడి ఆయన్ని మనం నమస్కరించే విధంగా బ్రతకాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ దినం వాక్యం విన్న సహోదరుడా, ఈ క్రిస్టమస్ సందేశంలో ఒకటే చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము క్రీస్తు మీలో పుట్టునుగాక, క్రీస్తు మీలో ఉదయించునుగాక, క్రీస్తు మీలో జన్మించునుగాక. అదే నిజమైన క్రిస్టమస్. రంగులు కాదు, హంగులు కాదు, ఆరుపాటాలు కాదు, ఏమ్మా మరొకటి కాదు. ఏది నిజమైన క్రిస్టమస్ అంటే ప్రభువుని ఆరాధించటమే నిజమైన క్రిస్టమస్. ఈ దినం మీ అందరితో ప్రభు మాట్లాడి ఉండగా
మీ అందరినీ ప్రభునేసుక్రీస్తు బలపరచునుగా, పరిశుద్ధపరచునుగా గాక. ఉన్నతమైన ఘనత ప్రభునేసుక్రీస్తు మీకు ఇచ్చునుగా. అమ్మ ఈ పాట ఏ పాట పాడేను యేసయ్య? ఎవరికి వచ్చా పాట? రాదా ఎవరికి? పాడతాను, ముగిచేద్దాం, వాక్యం అయిపోయింది. ఏ పాట పాడాను యేసయ్య నీ పుట్టినరోజు తలుచుకొని? పాడేవాళ్ళకి నా మీద ఆధారపడకుండా. ఏ పాట పాడేను యేసయ్య? అమ్మ అయ్యగారికి అరే పాడు. అటే పిల్లలు పాడ. సరే, ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని? ఏ మాట పలికేను యేసయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని? ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని? ఏ మాట పలికేను యేసయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని? గుండెల నిండా దుఃఖము నిండిపోగా గుండె గొంతుగా పెనుగులాడగా, గుండెల దుఃఖము నిండిపోగా గుండె గొంతుగా పెనుగులాడగా, ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని? ఏ మాట పలికేను యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని? అందరూ చప్పట్లు కొడదాం. ఈ సెమీకృష్ణ శుభవేళ చప్పట్లతో మన ఆనందం అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడదాం. తల్లి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. యేసు ప్రభు వారి పుట్టుకను గురించినటువంటి కన్య మరియా గర్భవతి అయి దీనురాలై ధన్యురాలై, కన్య మరియా గర్భవతి అయి దీనురాలై ధన్యురాలై, సంకెళ్ళ కన్నీళ్ళ కత్తెరలో లోకరక్షకుని కన్న తల్లి అయి, సంకెళ్ళ కన్నీళ్ళ కత్తెరలో లోకరక్షకుని కన్న తల్లి అయి, పాడేనాయి జోల పాట క్రిస్మస్ లో ఆ సిలువ పాట, పాడేనాయి జోల పాట క్రిస్మస్ లో ఆ సిలువ పాట. ఏ పాట పాడేనో యేసయ్యా నీ పుట్టినరోజు తలుచుకొని? ఈ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని? చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. పశువుల పాక ఏ పాపిష్టి లోకమై, గొంగలి దుప్పటి ఏ పాపపు ముసుగై, పశువుల తొట్టి ఏ మోసపు తొట్టి అయి,
ఉద్యోగాలు చెప్పండి కొడదాం, అందరూ చెప్పండి కొడదాం. క్రీస్తు జనం వెనుక ఎన్నో శోధనలు, ఎన్నో కన్నీటి సంద్రాలు ఉన్నాయి. పశువుల పాకే పాపిష్టి లోకమై, గొంగలి దుప్పటి పాపపు ముసుగై. పశువుల పాకే పాపిష్టి లోకమై, గొంగలి దుప్పటి పాపపు ముసుగై. పశువులతోటే పాపపు మనసై, పొత్తి బొట్టలే మరణ పాశములై. పశువులతోటే మోసపు మనసై, పొత్తి బట్టలే మరణ పాశములై. పాడేనా ఈ జోల పాట, క్రిస్మస్ లో కల్వరి పాట. పాడేనా ఈ జోల పాట, క్రిస్మస్ లో అల్వరి పాట. ఏ పాట పాడేను యేసయ్యా, నీ పుట్టుక రోజు తలచుకొని. ఏ మాట పలికేను మెస్సయ్యా, నీ పుట్టుక కష్టం తెలుసుకొని. ఏ పాట పాడేను యేసయ్యా, నీ పుట్టిన రోజు తలచుకొని. ఏ మాట పలికేను మెస్సయ్యా, నీ పుట్టుక కష్టం తెలుసుకొని. గుండెల దుఃఖము నిండిపోగా, గుండె గొత్తుగా పెనుగులాడగా. గుండెల దుఃఖము నిండిపోగా, గుండెల గొంతుగా పెనుగులాడగా. ఏ పాట పాడేను యేసయ్యా, నీ పుట్టిన రోజు తలచుకొని. ఏ మాట పలికేను మెస్సయ్యా, నీ పుట్టుక కష్టం తెలుసుకొని. ఏ పాట పాడేను యేసయ్యా, నీ పుట్టిన రోజు తలచుకొని. ఏ మాట పలికేను మెస్సయ్యా, నీ పుట్టుక కష్టం తెలుసుకొని. గుండెల దుఃఖము నిండిపోగా, గుండె గొంతుగా పెనుగులాడగా. గుండెల దుఃఖము నిండిపోగా, గుండె గొంతుగా పెనుగులాడగా. ఏ పాట పాడేను యేసయ్యా, నీ పుట్టిన రోజు కలుసుకొని. ఏ మాట పలికేను యేసయ్యా, నీ పుట్టుక కష్టం తెలుసుకొని. ఏ పాట పాడేను యేసయ్యా, నీ పుట్టిన రోజు కలుసుకొని. ఏ మాట పలికేను యేసయ్యా, నీ పుట్టిన రోజు తెలుసుకొని. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రేమతో ఆహ్వానించిన సేవకులకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను.